మేడం ఇదిగోండి మీ పిజ్జా, మీ బిల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆలియా త్వరగా రా, నేను వస్తున్నాను కదా, వీళ్ళు ఎవరైనా వస్తున్నారని చూడు. అరే, వీళ్ళిద్దరూ వ్రతం చేస్తున్నారని విన్నానే. అవునత్తయ్య గారు, నేను కూడా అదే విన్నాను. కానీ వీళ్ళ చేతిలో పిజ్జా. అత్తయ్య, ఎవరికి తెలుసు రాత్రికి వీళ్ళు వ్రతం పూర్తి చేసి పిజ్జా తింటారేమో. మోడర్న్ కాలానికి చెందిన మోడర్న్ అమ్మాయిలు. కానీ వైశాలి, ఒకవేళ వీళ్ళు రాత్రికి పిజ్జా తినాలనుకుంటే ఇప్పుడే ఎందుకు తెప్పించుకున్నారు అసలు? ఏదో గందరగోళం ఉంది ఇందులో. చాలా తక్కువ అవకాశాలు దొరుకుతాయి వీళ్ళ మీద పగ తీర్చుకోవడానికి. ఈరోజు అవకాశం దొరికింది. అభి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. అభి, సాంగ్ కంపోజ్ చేస్తున్నావా? వంట చేస్తున్నాను. జస్ట్ జోకింగ్. చెప్పండి వదినా, ఏంటి విషయం? లేదు, అంటే అంత ముఖ్యమైన విషయమేం కాదు. నేనేం చెప్పాలని వచ్చానంటే, నీ వైఫ్ వ్రతం చేస్తోంది కదా, సుమంగళి వ్రతం. ఫస్ట్ టైం కదా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తనతో పాటే ఉండాలి కదా. నాకు తెలుసు. అభి, నేను నీకు మరో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మన తను ఉంది కదా, తను కూడా వ్రతం చేస్తోంది, సుమంగళి వ్రతం. ఏంటి? ఆ తను ఉపవాసం ఉందా? అసలు తనకి వ్రతం చేయమని ఎవరు చెప్పారు? షీ సచ్ ఎ స్టూపిడ్ గర్ల్. అరే, కానీ నీకెందుకు కోపం వస్తుంది? తన జీవితంలో ఎంతగానో ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉండుంటారు. వాళ్లతో జీవితం పంచుకోవాలని తను అనుకుంటూ ఉండొచ్చు కదా. అతని కోసం వ్రతం చేయాలనుకోవచ్చు కదా. అందుకే నేను తనని స్టూపిడ్ గర్ల్ అని అంటున్నాను. భలేగా ఉంది కదా వైశాలి, చాలా సంతోషంగా ఉంది. ఇలా పండుగ రోజున ఎవరిని కంగారు పెట్టకపోతే నాకు అసలు సంతోషంగా ఎలా ఉంటుంది? పండుగలానే అనిపించదు కదా. ఏయ్, కాస్త చూసుకొని నడవలేవా? మీరు కూడా చూసుకుని నడవచ్చు కదా. నా దగ్గర నీలాగా 4 కళ్ళైతే లేవు కదా. ఇదేంటి? పళ్ళెం. అది తెలుసు. ఆ పళ్ళెం ఏంటి అంటే? అందరి ముందేమో ఉపవాసం, నాటకం, దొంగచాటుగానేమో తినేయటమా? ఇది నా కోసం కాదు, అమ్మమ్మ కోసం. వ్రతం నేను చేస్తున్నాను, వాళ్ళు కాదుగా. ఇప్పుడు అదే విషయాన్ని అవకాశంగా తీసుకుని నువ్వు కూడా నీ కడుపు నింపుకుంటున్నావు కదా. ఏంటి? ఇదిగో ఈ పప్పు ఏమో సగం ఉంది, ఇక ఈ పాయసం ఇది కూడా సగమే ఉంది, ఇది కూడా సగమే ఉంది. నువ్వేమనుకుంటున్నావు? ఇది నాకు తెలీదనా? నాన్నమ్మ పేరు చెప్పి నువ్వు దొంగచాటుగా తింటే ఇంట్లో ఎవరు కనిపెట్టలేరనుకున్నావా? చూడండి, నేను చూస్తూనే ఉన్నాను. ప్లేట్లో ఏదైతే భోజనం లేదో అది ఇప్పుడు నీ కడుపులో ఉంది. వెళ్ళి ఒకసారి కిచెన్ లో చూడండి, అక్కడ కూడా సగం సగం భోజనం ఉందంటే అది కూడా నేనే తినేశాను అనుకోండి. ఉదయం నుండి ఏమీ తినలేదు కదా, అందుకని కళ్ళ ముందు ఏం కనిపిస్తే అది తినేస్తున్నాను. ప్రస్తుతం నా కళ్ళ ముందు మీరున్నారు. వస్తున్నానమ్మమ్మా. ఏయ్ చూడు, నాకు ఒక అవార్డు రాబోతోంది. నేను ఇప్పుడు అవార్డు తీసుకోవడానికి వెళ్తున్నాను. నువ్వు సరే అంటే నేను నీ గురించి కూడా రికమెండ్ చేస్తాను. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో నేషనల్ అవార్డు కోసం. బెస్ట్ యాక్టర్. అలాగే చెయ్యండి, అలాగైనా నాకు పేరు వస్తుంది. థ్యాంక్ యూ ఇన్ అడ్వాన్స్. భోజనంతో కడుపు నిండలేదని నేషనల్ అవార్డుని కూడా మింగేస్తుందా? వైశాలి, నేను నీతో పాటు ఊరికి రానన్నాను కదా అని నువ్విలా రోజంతా మొహం మార్చుకుని ఇలా తిరగాలని కాదు కదా దాని అర్థం. వైశాలి చూడు, ఈరోజు సుమంగళి వ్రతం, నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు. కోపం తెచ్చుకోకు, అలా చేస్తే నీకు ఇంకా ఆకలి పెరుగుతుంది. నా గురించి నువ్వేదో చాలా ఆలోచిస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నాకు కళ్ళు తిరిగి పడిపోయినా కూడా నువ్వు నా గురించేం పట్టించుకోవు. వైశాలి, నేను నీ భర్తను వైశాలి. ఒకవేళ నిన్ను ప్రేమించగలను అంటే అప్పుడప్పుడు నేను తిట్టగలను కూడా. అయినా
నువ్వు కూడా ఇది తెలుసుకో. నాకు కూడా నీతో ట్రిప్కి రావాలనే ఉంది వైశాలి. ఒకవేళ రావడం లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉందనే కదా దాని అర్థం. నాకు నిజంగా ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదేమో అని. లేదు రాజ్, అలాంటిదేమీ లేదు. నేను అర్థం చేసుకుంటున్నాను రాజ్, నిజంగా. సరే, ప్రామిస్, ఈ రోజు నుంచి నేను నీ మీద అసలు ఎలాంటి కంప్లైంట్ చేయను. ఇప్పుడు నేను నీ మాట విన్నాను కదా, షికారుకు తీసుకెళ్ళలేకపోతే అలాగే తీసుకెళ్ళొద్దులే. దానికి బదులు నువ్వు వేరే ఏమైనా చేయాల్సి ఉంటుంది కదా. ఏం చేయాలి నేను? నేను మీకోసం సుమంగళి వ్రతం చేస్తున్నాను కదా, రోజంతా నేను ఆకలితో ఉంటున్నాను. అందుకు నువ్వు నాకేమైనా ఇవ్వాలిగా. అర్థమైందా నీకు? కాంపెన్సేషన్ అంటే డబ్బా? నో 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 నో. వైశాలి, నువ్వు ఇంత సెల్ఫిష్ గా ఎలా ఉండగలవు అసలు? లేదు. లేదంటే నీ భర్త కోసం ఫాస్టింగ్ చేసినందుకు డబ్బు తీసుకుంటావా? నో. ఇలా చేయటం కంటే డబ్బు కోసం నువ్వు నీ భర్తను ఎవరికైనా అమ్మేసాయి. లేదు రాజు, నేను అలా ఎప్పటికీ చేయలేను. ఒకవేళ ఆలోచించినా నేను అలా చేయలేను. ఎందుకంటే నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను. ఎవరికైనా తెలిసిందనుకో నీ దగ్గర డబ్బు లేదని, కనీసం ఒక్క రూపాయి కూడా లేదని, వాళ్ళు ఒక్క నిమిషం కూడా నీ దగ్గర ఉండరు. కానీ నేను నీ దగ్గర డబ్బు లేకపోయినా, సంతోషం లేకపోయినా ఇలాగే ఉంటున్నాను. అలియా, త్వరగా కానీ, చాలా ఆకలిగా ఉంది. ఇంకో 5 నిమిషాలు ఆగండి, నా పేగులు పూర్తిగా ఎండిపోయేలా ఉన్నాయి. రిలాక్స్, ఎదురుచూపుకి ఫలితం తీయగా ఉంటుందంటారు. ఏ కేసులో ఎదురుచూపుల ఫలితం స్పైసీగా ఉంటుంది. అవునా అలియా? ఒక పంచే, నువ్వు తిన్నాను కదా, వదిలేసి నేను తింటాను, సరేనా? నోర్మై. ఏ ఆగు, ఓపెన్ చేయండి నన్ను. లుక్ ఎట్టిస్తాను. స్టార్ట్ చేద్దాం. This is so yum. ఎందుకు వ్రతం చేస్తున్నారో తెలియడం లేదు. అది నిజమే, అర్థం కావలేదు. మనం ఆకలితో ఉండడం వల్ల, లేకపోతే పిజ్జా యమ్మీగా ఉందా? నాకైతే సూపర్ గా ఉందనిపిస్తుంది. ఎప్పుడు ఇంత టేస్టీగా తెలియదు నేను. ఆకలిగా ఉన్నప్పుడు ఏదైనా టేస్టీగానే ఉంటుంది. సో యమ్మీ. ఓ గాడ్, ఇట్స్ సో టేస్టీ. తను ఓ గాడ్. తను, నువ్వు అసలు ఎందుకు ఇలా ఫాస్టింగ్ చేస్తున్నావు? అంత అవసరం ఏమొచ్చు? నీకు ఇవన్నీ అలవాటు లేదు కదా. ముందు నువ్వు ఈ ఉపవాసం మాని. ఆల్రైట్? అభి, ఇదంతా నీ లాంగ్ లైఫ్ కోసమే చేస్తున్నాను. నేను ఇలా ఫాస్ట్ ఆపేయగలను. అది కాకుండా సగం రోజు ఎలాగో గడిచిపోయింది కదా, మిగతా సగం అవనివ్వు. అరే, సగం రోజుకే నువ్వు ఇంత వీక్గా తయారయ్యావు. మొహం గుర్తుపట్టలేకపోతున్నాను. రోజంతా చేస్తే నువ్వు మాయమైపోతావేమో. అయినా నువ్వు అసలు 2 గంటల కంటే ఎక్కువ ఆకలితో ఉండలేనప్పుడు ఈ ఫాస్టింగ్ ఎలా చేయగలవు చెప్పు? ప్రేమ దేన్నైనా భరించగలదు కదా అభి. పైగా నీ ఫాస్ట్ లో జరిగిందుందే, అది ఫ్యూ. ఏమైంది? అలా ఫ్యూచర్ లో జరగకూడదని నేను సుమంగళి వ్రతం చేస్తున్నాను. సీరియస్? హౌ స్వీట్ ఈస్ దాట్. నాకు ఫ్యూచర్లో ఏ కష్టం రాకూడదని ఇప్పుడు నువ్వు ఇంతగా కష్టపడుతున్నావా? ఏయ్ తను, కమ్ ఆన్, గివ్ మీ ఎ హగ్. కమ్ ఆన్. ఓ హాలీ, షీ డజంట్ మైండ్. కమ్ ఆన్, గివ్ మీ ఎ హగ్. అరే తను, నీ చేతులేంటి తడిగా ఉన్నాయి? నీ చేతి నుండి రక్తం వస్తుందా? నువ్వు నా కోసం నీ చెయ్యి కోసుకున్నావా? కానీ నువ్వు నా కోసం చెయ్యి ఎందుకు కోసుకున్నావు? అసలు నీ చేతికి రక్తం ఎలా వచ్చింది? రక్తం కాదభి, రక్తం కాదు. రక్తం కాకపోతే మరి ఎర్రగా ఎందుకుంటుంది? నీ రక్తం సాస్ టేస్ట్ లో ఉందేంటి? నువ్వు ఫాస్ట్ చేస్తున్నావు నాతో చెప్పావు కదా, మరి ఇదేంటి? ఇది పిజ్జా అభి, కానీ ఇది నాది కాదు. నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను కదా. ఐ స్వేర్, ఇది నేను తినలేదు. ఒకవేళ నువ్వు తినలేదంటే మరి ఈ పిజ్జా నీ కాళ్ళ దగ్గరికి ఎలా వచ్చింది? అలాగే నీ చేతులకి ఈ సాస్ ఎలా అంటుకుంది? అనే పిజ్జా నాది, నేను దీనికోసమే వెతుకుతున్నాను. నాకు బాగా ఆకలేసింది. ఇదంతా చేయడం నా వల్ల కాలేదు. ఐ హావ్ ఆర్డర్డ్ పిజ్జా ఫర్ మై సెల్ఫ్. బిగ్ డీల్. దట్స్ గుడ్. నువ్వు కొంచెం తెలివి తనకు కూడా ఇవ్వు. ఎందుకంటే ఒకవేళ తన భోజనం చేయలేదంటే నా బుర్ర తింటుంది. అనయ్య, నేను చెప్పాను తనకి. చూసావనయ్య, పాపం తనకి ఎసిడిటీ వస్తుంది. ఉదయం నుంచి పాపం ఏం తినలేదు కదా. అభి కోసం ఫాస్ట్ చేస్తున్నాను. ఏవి తిన్ను నేను. సాయంత్రం చందమామ చూశాక అభి మొహం చూసి తన చేతులతో ఇచ్చి నీళ్లు తాగుతానంటుంది. ఇక్కడ తను నా కోసం ఎంతో చేస్తోంది, కానీ అక్కడ కళ్ళజోడు నా కోసం ఏవేవో చేస్తోంది.
ఫైన్, ఇప్పుడు నేనేం చెప్పగలను? ఐ జస్ట్ హోప్ చందమామ త్వరగా రావాలి అని. ఆ తర్వాత నేను నీకు నా చేతులతో నీళ్లు తాగించి నీ ఎనర్జీ మొత్తం ఏదైతే పోయిందో దాన్ని తిరిగి తెప్పిస్తాను. ఆ? వెళ్ళి పిజ్జా తిను. తమాషాగా నాను. థ్యాంక్ యూ మై బేబీ. థ్యాంక్స్ దానికి. డోంట్ బి ఎ ఫూల్. ఒకవేళ నువ్వు నా స్థానంలో ఉంటే నువ్వు కూడా ఇలాగే చేసేదానివి. రేపు ఒకవేళ నాకు ప్రవీణ్ ఐ మీన్ ఎవరితో అయినా పెళ్లి జరిగిన తర్వాత నేను ఇలా సుమంగళి వ్రతం చేయాల్సి వచ్చినప్పుడు దొంగచాటుగా ఏమైనా తినాలంటే నువ్వు కూడా ఇలాగే హెల్ప్ చేసేదానివి. కమాన్, మనం పార్టీ కంటిన్యూ చేద్దాం. ఎస్. ఓకే. హాయ్ అన్నయ్య, మీటింగ్ నుంచి వస్తున్నావా? ఏమైంది? డీల్ ఫైనల్ అయిందా? నేను వెళ్తే ఫైనల్ అవ్వకుండా ఉంటుందా? కానీ వాళ్ళకి వచ్చే వారం లోపు డేట్స్ మాత్రం ఫైనల్ చేయకు. నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ లో ఒక డేట్స్ ఇచ్చామంటే ఇవ్వనులే అన్నయ్య. దీపావళి కదా. హాయ్, రండి. అందరిని ఇన్వైట్ చేశానా? ప్రజ్ఞ, నీ చేతిలో ఈ సింపుల్ డిజైన్ కూడా చాలా అందంగా కనిపిస్తోంది చూడు. హాయ్ అబ్బి. హాయ్ అభి. హాయ్ హాయ్. హాయ్. నాని, ఆ, నాని, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది? ఈ ఇల్లులా కాక నాకు టెలివిజన్ సెట్ లాగా అనిపిస్తుంది. అలాగే ఇక్కడ అమ్మాయిలంతా టీవీ సీరియల్స్ లో హీరోయిన్స్ లా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ హీరోయిన్లకే సొంతం కదా అభి. చూసావు కదా ఎలా అందంగా తయారై కూర్చున్నారో వాళ్ళ హీరోలను కలవడం కోసం. వీళ్ళందరూ ఆ చందమామ బయటకొస్తే ఉపవాసం విరమిస్తారు. ఎందుకు నాని? వాళ్ళ ఇళ్లపైన టెర్రస్ లేదా? అభి, ప్రజ్ఞకి రోజు మొదటి సుమంగళి వ్రతం కదా అక్కయ్య, అందుకే వీళ్ళందరిని ఇక్కడికి పిలిపించింది. అలాగే నేను ఇక్కడ అందరి మధ్యలో కూర్చొని ఉండమని చెప్పింది. ఒకవేళ నువ్వు అలా కూర్చోలేదనుకో అప్పుడు అక్కయ్య వచ్చి ఇక్కడ కూర్చుంటుంది. కానీ నువ్వు ఇలా రా, కూర్చో. కానీ నేనెలా వీళ్ళ మధ్య? కూర్చో. ప్రజ్ఞ, మేమందరం ఇప్పుడే వస్తాం, పదక్క. నీకు తెలుసా అభితో నేను 2 సార్లు డేట్కి వెళ్ళాను. ఏంటి 2 సార్లా? నేను అభితో పాటు 4 సార్లు డేట్కెళ్ళాను. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? చూస్తూ ఉండు. ఇక్కడ వాతావరణం చాలా బోరింగ్ గా ఉంది కదా. మరి ఈ రోజుని మనం అందరం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఎందుకు మార్చుకోకూడదు? లెట్స్ హావ్ సమ్ ఫన్. ఎలాంటి ఫన్? నాటీ గర్ల్. ప్లీజ్, అంతాక్షరి ఆడమని మాత్రం చెప్పొద్దు. ఖాళీ కడుపుతో పాటలు పాడడం రాదు. నో 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 అంతాక్షరి. మనం ఇప్పుడు ఎలాంటి గేమ్ ఆడుతున్నాం అంటే అందరూ దగ్గరగా రండి. గేమ్ ఆడబోతున్నాం, అక్కడ నిలబడితే ఎలా? దగ్గరగా రండి. ఐఎమ్ గెస్సింగ్ ఇక్కడంతా పెళ్ళిన వాళ్ళే కదా, రైట్? మా ఇద్దరిని వదిలేసి. సో ఎక్స్క్యూజెస్, ఓకే? యాక్చువల్లీ మేము ఈ వ్రతాన్ని మా కాబోయే భర్తల కోసం చేస్తున్నాం. ఓ హౌ స్వీట్ ఈస్ దాట్. మీరిద్దరు మాత్రమే కాదు, నిజానికి నా చెల్లెలు ఇంకా తను కూడా పెళ్లి కాలేదు. వాళ్ళిద్దరూ సింగిల్ గానే ఉన్నారు. సరే, ఇక మనం గేమ్ మొదలెడదాం. మనందరి జీవితాలలో ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది, దానిని మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ రోజు గురించి అడుగుతాను, మీరందరూ నాకు ఆ రోజు గురించి జవాబు చెప్పాలి, 1 by 1. సో ముందుగా నేను నన్నే అడుగుతాను. నిన్ను నువ్వా? ఐ మెంట్ నా భార్యని. నా భార్యతో మొదలెడదాం. సో చెప్పండి, మీకు అలాంటి రోజు ఎప్పుడైనా వచ్చిందా? చంద్రుడు రాకుండానే చందమామని చూడడం లాంటిది? అంటే ఏం లేదు, అమావాస్య రోజు రాత్రి చందమామ నీకు కనిపించిందా?
నా ఉద్దేశం అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా వాళ్ళతో ఉంటే నీకు అమావాస్య రాత్రి సైతం చంద్రుడు కనిపించేలాగా? నేను మీకు చెప్పలేను. ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు ఏదైనా ఉందా? ఆ రోజు చంద్రుడు రాకుండానే నీకు చందమామ కనిపించిందా? నా ఉద్దేశం ఏంటంటే అలా ఎవరు లేరా వాళ్ళతో ఉంటే అమావాస్య రాత్రి కూడా చందమామ కనిపించేలా? నేను మీకేం చెప్పలేను. తను ఎలా చెప్పగలదు? ఆ రోజు రాత్రి తను ఖచ్చితంగా కళ్ళజోడు ఇంట్లో మర్చిపోయి ఉంటుంది. అందుకే చందమామ కనిపించుండదు. మర్చిపోలేదు, పడిపోయింది. కళ్ళ చూడు. నేను చెప్పనా? ఒకసారి నా హస్బెండ్ నాకు సుమంగళి వ్రతం రోజున బ్లూ కలర్ కార్ ఒకటి గిఫ్ట్ చేశారు. అప్పుడు నాకేమనిపించిందంటే చందమామ రాకుండానే చంద్రుడు కనిపించాడని. వావ్, దట్స్ సో స్వీట్. అప్పటి నుంచి తనకు ఆకాశంలో చందమామ కనిపిస్తూనే ఉంది. తన హస్బెండ్ కి తెల్ల చుట్టు కదా. నీ భర్త కంటే పర్వాలేదు కదా, కనీసం ఆయనలో జుట్టుకి రంగు వేసుకోవడం లేదు. నా హస్బెండ్ చాలా అందంగా ఉంటారు. Shut up. నోరు మూసుకోమన్నానా? నువ్వు మాట్లాడు. హే గర్ల్స్ కిస్ యార్. అంటే నా ఉద్దేశం కిస్ అండ్ మేకప్, నో ఫైటింగ్. ఈరోజు సుమంగళి వ్రతం కదా, మనందరం ఆకలితో ఉన్నాం. ఐ మీన్ మీరంతా ఆకలితో ఉన్నారు. సో రిలాక్స్. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. అభి, నువ్వు చెప్పొచ్చు కదా. నీకెప్పుడైనా చందమామ లేకుండా చంద్రుడు కనిపించాడా? నువ్వు నన్ను అడగకుండా ఉంటేనే చాలా మంచిది అనిపిస్తుంది. Please చెప్పొచ్చు కదా, అభి. నన్ను అందరూ ఇంతగా ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి నేను మీకు చెప్తాను. ఈ విషయం 2 సంవత్సరాల క్రితంది. నేను ఒక అమ్మాయితో డేటింగ్కి వెళ్ళాను అండ్ షీఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద వరల్డ్. ఆ రోజు ఇంకా చందమామ రాలేదు, కానీ తన కళ్ళ నుంచి వచ్చిన వెలుగుని మాత్రం నేను చూశాను. ఇకంతే, అలాగే ఉండిపోయాను. వన్ ఇయర్ ముందంటే అభి నాతోనే డేటింగ్కి వచ్చాడు. అరే అభి ఆ రాత్రి గురించి మాట్లాడుతున్నాడు. నేను తనతో డేటింగ్ కి వెళ్ళిన ఆ రాత్రి గురించి. నాకు తన కళ్ళలో చందమామ కనిపించింది. అండ్ దట్ డే ఫర్ మీ వాజ్ ద మోస్ట్ మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్. 1 ఇయర్ ముందంటే అప్పుడు అప్పటికి ఇంకా మా ఇద్దరికి పెళ్లి జరగలేదు. హే సారీ, డోంట్ మైండ్, ఇట్స్ జస్ట్ ఎ గేమ్. 1 ఇయర్ ముందంటే అప్పుడు 1 ఇయర్ క్రితం. 1 ఇయర్ ముందంటే మన ఇద్దరం కలిసి డేట్ కి వెళ్ళాం కదా అభి. ఏంటి 1 ఇయర్ ముందు అంటున్నావు? అభి నా గురించే మాట్లాడుతున్నాడు తెలుసా. తను నా గురించి మాట్లాడుతున్నాడు. 1 ఇయర్ ముందు మేమిద్దరం కలిసి డేట్ కి వెళ్ళాం తెలుసా. ఏం కాదు, మేమిద్దరం డేటింగ్ కి వెళ్ళాం. నాకు తెలిసి ఆ రోజు డేట్ బహుశా 14th ఫిబ్రవరి అనుకుంటాను. విన్నావా? మేము వ్యాలంటైన్స్ డే రోజు డేట్ కి కలిసే వెళ్ళాము. నువ్వు కళల్లోకి వెళ్తున్నావు, ఎందుకంటే ఆ రోజు మేమిద్దరం డేట్ కి వెళ్ళాం కాబట్టి. కలలో కాదు, నిజంగానే వెళ్ళాను. ఆ రోజు తను నాతో పాటే ఉన్నాడు. నాకు ఆ రోజు చాలా బాగా గుర్తుంది. నీకు అసలు ఏమైనా అర్థమవుతుందా? ఏం జరుగుతుంది అక్కడ? ఏం లేదు, అభి ఆడుకుంటున్నాడు, అది కూడా ఒకేసారి ఇద్దరితో. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య అనవసరంగా గొడవ జరుగుతుంది. అసలు విషయం ఏంటా చెప్పు. ఏం లేదు, 1 ఇయర్ ముందు నేను అభితో డేట్ కి వెళ్ళాను. సరిగ్గా అప్పుడే వీళ్ళిద్దరు కూడా డేట్ కి వెళ్ళాలనుకున్నారు. అప్పుడు అభి వాళ్ళిద్దరితోనూ డేట్ కి వెళ్లి తర్వాత నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారంటే అప్పుడు ఆ రోజు అభితో పాటు డేట్ కి ఎవరు వెళ్లారు అని. నేను వెళ్ళాను ఆ రోజు డేటింగ్ కి. తను నాతో పాటు వచ్చాడు. నీతో డేట్ కాదు, తను నాతో పాటు డేటింగ్ కి. రియల్లీ? తను నాకు పువ్వులు కూడా ఇచ్చాడు. తను నిన్ను ఏప్రిల్ ఫుల్ చేస్తుంటాడు. అభి పువ్వులు నాకిచ్చాడు. అభి, డిడ్ యు సే ఐ యామ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ద వరల్డ్? He said I am the most beautiful girl in the universe. చూసావా, మిస్ వరల్డ్ అండ్ మిస్ యూనివర్స్ మనకి ఇక్కడే దొరికేశారు. నాన్సెన్స్, లెట్స్ గో. సుమంగళి పండుగ రోజున మీరు ఇలా ఎందుకు గొడవ పడుతున్నారు? ముందు తనే మొదలు పెట్టింది. నేను కాదు, తనే మొదలు పెట్టింది. నీలాంటి వాళ్ళతో మాట్లాడడం waste. దేవుడా, నీలాంటి వాళ్ళని కూడా వెళ్ళు, నేను చాలా దేవుడా. అనుకుంటున్నావా? వెళ్ళు ఇక్కడి నుంచి, వెళ్ళు. జెసికా, డోర్ అటువైపు ఉంది. జెసికా కాదు, శ్రతాక్షి. బాయ్ జెసికా. ఇదిగో అభి, నువ్వు నాకు విషయం చెప్పు. నువ్వు వీళ్ళిద్దరికి ఏం చెప్పావు? వీళ్ళింతలా కొట్టుకుంటున్నారు. నాకేం తెలుసు? నేను వాళ్ళకి చెప్పిందల్లా కేవలం
లాస్ట్ ఇయర్ నేను 14 ఫిబ్రవరికి నాన్నమ్మతో ఉన్నాను అని. కానీ వీళ్ళిద్దరు వాళ్ళని వాళ్ళు ఊహించుకుంటున్నారు. అందులో అసలు నా తప్పేముంది చెప్పండి? అభి, నువ్వు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నాటిగానే ఉండిపోయావు. అందుకే చెప్తాను నన్ను ఇలాంటి ఫంక్షన్స్ కి పిలవద్దు అని. ఏం చేయాలి నేను ఇక్కడ? సరే గాని లెట్స్ ప్లే అనదర్ గేమ్. లేదు ఇక ఏ గేమ్స్ వద్దు. సరే అయితే నేను వెళ్ళి సమోసాలు తింటాను. ఉపవాసం మీరున్నారు, నేను లేను కదా. నీకేం బాధగా లేదుగా అభి ఈ విధంగా మాట్లాడినందుకు? యాక్చువల్లీ ఇవన్నీ పెళ్లికి ముందు జరిగిన విషయాలు. ఇది నీ మొదటి సుమంగళి వ్రతం. నువ్వు ఇలాంటి విషయాలని వినాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకు. లేదు, అలాంటిదేమీ లేదు. అది పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా లేదని చూసొస్తాను. ఈ ఫాస్టింగ్ నా వల్ల కావడం లేదు. వీళ్ళు అసలు రోజంతా ఆకలితో ఎలా ఉంటారో ఏంటో. ఇదైతే నా వల్ల కావడం లేదు. చాలా ఆకలిగా ఉంది. లేదు తను, ఇదంతా నీ వల్ల కాదు. ఈ రోజు నుండి నో ఫాస్టింగ్ ఎప్పుడు చేయకూడదు. మళ్ళీ ఫోన్ చేసి ఎవరు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు? హలో, చెప్పు. నేను వచ్చేస్తాను యాడ్ షూట్కి. కానీ ఒక విషయం, సెట్ పూర్తిగా రెడీగా ఉండాలి. ఎందుకంటే వచ్చిన తర్వాత నేను ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేను. అలాగే మరొక విషయం, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద బిజీగా ఉన్నాను. సో ప్లీజ్ మాటికి ఫోన్ చేసి నన్ను ఇరిటేట్ చెయ్యొద్దు.